కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యూహాత్మకంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలి, ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేది ఆలోచిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటీకరణ దిశగా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ కూడా అడ్డు తగిలి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక సంఘాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో పాటు స్వయంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి విచ్చేసి కార్మిక సంఘాల నాయకులందరితోని, అఖిలపక్షం అందరితోని కూడా సమావేశమై వారు చెప్పిన సూచనలు, సలహాలను తీసుకుని ఆ రోజు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తదనంతరం ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయడంతో పాటు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి ముందుకు నడిపించాలని నిపుణులు, మేధావులు సూచనలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాల కాలంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి నాయకులు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి ఎన్నికలకు ముందు తీయని మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కానీ, ఉక్కు కార్మిక సంఘాలను కానీ, కార్మికులు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులను కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మాకు ఊపిరున్నంత వరకు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వం, మాకు ఓట్లు వేసి గెలిపిస్తే, మీరు మమ్మల్ని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపితే మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని ఆ రోజు నమ్మబలికి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకి మడుగులు ఒత్తి ఈరోజు ఈ కార్మిక సంఘాలకి, కార్మికులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు 1,00,000 కుటుంబాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ పేరుతో మభ్యపెట్టి ఏదైతే ఆ ప్యాకేజ్ ద్వారా తీసుకొచ్చారో సుమారు 14,000 కోట్ల రూపాయలు, 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అందులో ఇప్పటి వరకు ఇచ్చింది ఆ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత 8,500 కోట్ల రూపాయలే. ఆ ప్యాకేజీని కూడా
ప్లాంట్ అభివృద్ధి కోసం వినియోగించకుండా గతంలో ఏదైతే స్టీల్ ప్లాంట్కి జిఎస్టీలకి సంబంధించి లేకపోతే ఇతరత్ర అవసరాలు ఉన్నాయి వాటికి నయానో భయానో బలవంతంగా కొంతమంది ఉద్యోగుల్ని ఎవరైతే సుమారు విఆర్ఎస్ చేయించారో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని బెదిరించారో వారికి వెచ్చించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎంపీలకు సంబంధించి మీరు తలుసుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, ఈ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన భవిష్యత్తు, ఈ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సామాజిక ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ కొట్టకుండా ఈ ప్రాంత వాసుల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి కనుక మీలో ఉంటే ఈరోజు మీరే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మాపై నడుస్తుంది, మేము ఇక్కడ ఏది చెబితే అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మీ ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి మీరు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి చేసిన వాగ్దానాల మీద ప్రమాణాల మీద మనం నిలబెట్టుకోవాలనే నిజాయితీ కనుక మీలో ఉంటే ఈరోజు మీరు తలుసుకుంటే మీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలు మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మీరు డిమాండ్ చేస్తే తప్పకుండా విశాఖపట్నం హుక్కు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగే అవకాశం ఉంది. కానీ మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు? 2019 నుంచి 2024 వరకు మాకున్న ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు 100 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలే కాకుండా 100 మందికి పైగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాల నాయకులు కానీ ఉత్తరాంధ్ర మేధావులు కానీ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంలో విశాఖ హక్కు కోసం పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలను కానీ ఢిల్లీకి తీసుకెళ్లి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరినీ కూడా కలిసి ఏర్పాటు చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పెద్ద ఎత్తున ఆ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మా వాణిని ఆ రోజు వినిపించడం జరిగింది. ఈరోజు మీ మద్దతుతోనే మా వల్లే కేంద్ర ప్రభుత్వం చెప్పుతుందనే పదే చెప్పుకునే మీరు ఎందుకని ఈరోజు ఆ ప్రయత్నాలు చేయట్లేదు? ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ఆ రోజు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అవసరమైతే రాజీనామా చేస్తానన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. వాళ్ళే చేయలేదు. మీరు అధికారం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే కేంద్రం మెడలు వంచి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతామని చెప్పిన స్టేట్మెంట్లు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం చూసాం ఈనాడు పత్రికలో ఆ రోజు వచ్చిన కథనాలు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 5 కోట్ల మంది ఆకాంక్షలను తీర్చాలని ప్రధానమంత్రి గారిని కోరి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
విశాఖపట్నం విశాఖ హుక్కు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రకటన చేస్తా ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తే ఆ రోజు ఇదిగో వారం రోజులు గడివిస్తున్న ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు. అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే చేతులు దులుపుకుంటే కుదరదు. 22 మంది ఎంపీలుండి 151 ఎమ్మెల్యేలుండి ఏం చేశారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు జగమెరిగిన సత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు కనుక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూలిపోతుందనేది అందరికీ తెలిసిందే. ఈరోజు ఆనాడు 1966, 67లో ఎందరో సామాజికవేత్తలు, మేధావులు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తుననే కోరుకునే మంది వేలాది మంది పోరాటాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి వేలాది మంది గాయపడి విశాఖ హుక్కును సాధించుకుని సుమారు 20 ఏళ్ల పోరాటం చేసి ఆ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మాణం చేసుకుంటే నిర్మాణ సమయంలో కూడా సుమారు ఆ కన్స్ట్రక్షన్ టైంలో కూడా 200 మంది పైచీలకు ఈరోజు అసువులు బాసారని అందరూ కూడా చెప్తా ఉంటారు. అలాంటిది ఈరోజు దఫదఫాలుగా అంటే మరి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులంటే మీకు చులకనో, అణచివేత ధోరణో, చిన్న చూపో, సౌతి ప్రేమో తెలియదు. ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న కొన్ని సుమారు 40-50 విభాగాలు ఉన్నాయని అంటారు. అందులో 32 విభాగాల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది 32 విభాగాలకు సంబంధించి. ఈరోజు ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. వారి అభిప్రాయం మేరకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే ఈ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున నష్టపోతారు, దానివల్ల ఈ ప్రాంత భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందనే చిత్తశుద్ధి కనుక మీలో ఉంటే, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కోరుకునే ఆలోచనే కనుక మీకుంటే ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, తద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం ఈ 32 విభాగాలకు సంబంధించిన ఏదైతే నోటీసులు ఇచ్చారో, టెండర్ నోటీసులు ఇచ్చారో వాటిని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు 64 గ్రామాలకు సంబంధించి 16,500 మంది రైతులు 22,000 ఎకరాలు వ్యవసాయ భూమిని ఈ ప్లాంట్ కోసం త్యాగం చేస్తే ఎవరైతే రైతు కుటుంబాలు ఉన్నాయో వారికి ఎప్పటికీ కూడా 8,000 మందికి ఉద్యోగాలు కల్పించకుండా వారికి అన్యాయం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలోని 14,500 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,700 మందిని ఇప్పటి వరకు కూడా తొలగించడం జరిగింది. మొదటి విడతలో విఆర్ఎస్ సంబంధించి 1,150 మందిని పర్మనెంట్ ఉద్యోగాలను వాలంటీర్ రిటైర్మెంట్ ద్వారా తొలగింపు. ఇప్పుడు రెండో విడతలో 1,017 మంది పర్మనెంట్ ఉద్యోగులు వాలంటీర్ రిటైర్మెంట్ ద్వారా తొలగింపు సిద్ధంగా ఉన్నారు. పైగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి 3 నెలల నుంచి జీతాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో జూన్ నెలలో వస్తే 2024 సెప్టెంబరు నుంచి ప్లాంట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇస్తున్న హెచ్ఆర్ఏ పర్మనెంట్ ఉద్యోగులకు ఏదైతే హెచ్ఆర్ఏ ఇస్తున్నారో 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా హెచ్ఆర్ఏ ఇవ్వట్లేదు. ఎల్టీసీ కానీ ఎల్ఎల్టీసీ కూడా ఇవ్వటం లేదు. కనీసం ఎంప్లాయీస్
థ్రిఫ్ట్ సొసైటీలో లోన్లు అయితే తీసుకున్నారో దానికి సంబంధించి 150 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా చెల్లించట్లేదు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విమలా విద్యాలయం అని స్టీల్ ప్లాంట్లు అందరికీ తెలుసు, నడిపించారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆ విమలా విద్యాలయాన్ని కూడా మొన్న అకాడమిక్ ఇయర్ నుంచి దాన్ని కూడా మూసేశారు. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో ఈరోజు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే బయట హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసిపోయిన వాళ్ళకి ఏమన్నా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారంటే రీఎంబర్స్మెంట్ చేసే కనీసం మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఈరోజు చేసే పరిస్థితి లేదు. ఈ 14 నెలల కాలంలోని సబ్సిడీ కింద స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఎవరైతే నివసిస్తున్నారో పర్మనెంట్ ఉద్యోగులు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యూనిట్కి 60 పైసల నుంచి 80 పైసలు ఎంతో సబ్సిడీ కింద ఎక్కడైనా ఏ ఇండస్ట్రీస్ క్వార్టర్లోనైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో చెల్లిస్తారు. కానీ చాలా అడ్డగోలుగా 80 పైసల నుంచి 8 రూపాయలు చేశారు యూనిట్ ధర. అంటే పొమ్మను లేక పొగబెట్టడం కాదు, పొమ్మనే పొగబెడుతున్నారు ఈరోజు. ఇది ఎంత ఇంకొకటి మొన్ననే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, ఈ కూటమి నాయకులు గత 4-5 రోజులుగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఇదేమీ కాదు, మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం, విశాఖ ఉక్కు ప్రైవేట్ రంగ సంస్థగానే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రగల్భాలు పలికారు. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకోవాల్సింది, మన అప్రమత్తంగా ఉండాల్సింది, ప్లాంట్ నిర్మాణం జరిగి 1991లో ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఉక్కు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సుమారు 70 క్యాంటీన్లు నిన్న అర్ధంతరంగా ఆ 70 క్యాంటీన్లకి కూడా పవరు వాటరు కట్ చేసి ఈ రోజు నుంచి ఆ క్యాంటీన్లు రన్ అవ్వకుండా చేశారు. ఇనాగ్రేషన్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్లాంట్లో ఉన్న 70 క్యాంటీన్లకి నిన్న అంటే 20 ఆగస్టు 2025వ తారీఖున పవరు వాటర్ కూడా కట్ చేసి రేపటి నుంచి మీ క్యాంటీన్లు మూసేయమని నిన్న చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న కూల్ డ్రింక్ షాప్లో, సోడా షాప్లో, లేకపోతే టీ బంకులో వాళ్ళందరినీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది. అంటే ఎంత అణచివేత ధోరణితో, అంటే ప్రైవేటీకరణని అడ్డుకోకపోగా ఈ కూటమి ప్రభుత్వం మేము ఏం చేసినా భరించాల్సిందే, మేము అణిచివేస్తే అణిగిమణిగి ఉండాల్సిందే, మీరు నోరెత్తడానికి లేదు అని అడ్డగోలుగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు విషయంలో కూడా చాలా దౌర్జన్యంగా, ఏకపక్షంగా కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందస్తు సమాచారం లేకుండా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ కాపీ వారి ఆధార్ కార్డుని బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారో రాజ్యాంగ విరుద్ధంగా వారందరి ఆధార్ కార్డులను కూడా వీళ్ళు ప్లాంట్ యజమాని బ్లాక్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి సుమారు 4700 మందిని తొలగించడంతో పాటు అందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 3 విభాగాలకి సంబంధించి గత 10 రోజులుగా పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి ఆంధ్రులను తొలగించి కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆంధ్రులకు తొలగించి 1450 మందిని ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు స్కిల్డ్ వర్కర్ స్థానంలో
అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కూడా కాదు, అన్స్కిల్డ్ వర్కర్స్ని తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడి కన్నా ఫుల్ అండ్ ఫైనల్ చేశారా మీరు? కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని చేదరించుకుని చీ కొట్టక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ మీకు చీము నెత్తురు ఉంటే, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే స్పృహ ఉంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే ఈ రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సమతుల్యతను కోల్పోతాం, ఆర్థికంగా సామాజికంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది అని ఆలోచన కనుక మీకు ఉంటే తక్షణం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ 32 విభాగాల ప్రైవేటీకరణకు సంబంధించిన నోటీసులు నిలుపుదల చేయడంతో పాటు మీరు ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో స్టీల్ ప్లాంట్కి సొంత గనుల కోసం మేము పోరాటం చేస్తాం, కేంద్రంలో మేము భాగస్వాములైతే సొంత గనులు తీసుకొస్తామని ఏదైతే మీరు వాగ్దానం చేశారో, హామీ చేశారో, హామీని నెరవేర్చడంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసిన తీర్మానాన్ని మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని సమూలంగా సరిదిద్దాలంటే ప్లాంట్ రుణాలపై వడ్డీల భారాన్ని తగ్గించి బ్యాంకులకు కట్టాల్సిన రుణాలను ఈక్విటీలుగా మార్చాలంటూ నాడు వైఎస్ జగన్ గారు చేసిన ప్రతిపాదనపై చురుగ్గా పరిశీలన చేయాలని, వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై గరిష్టంగా 14% వడ్డీని స్టీల్ ప్లాంట్ చెల్లిస్తుందన్న విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని, ఈక్విటీ పద్ధతిలో పెట్టుబడుల సమీకరణపై ఆలోచన చేయాలని, ప్లాంట్ స్వయం సమృద్ధి సాధించడానికి సొంత గనుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల స్టీల్ ప్లాంట్కు నిరంతరాయంగా ముడి సరుకు లభ్యం అవుతుంది, సామర్థ్యం మేరకు ఉత్పత్తి సాధ్యమవుతుందని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలోని శైలి సంస్థకు వచ్చే 2 ఏళ్లకి సరిపడా 200 సంవత్సరానికి, ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న శైలికి 200 సంవత్సరాలకి పైగా సరిపడే ఖనిజ నిల్వలు ఉన్నాయి. దేశంలో దాదాపు ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్న అన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా సొంత గనులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన విశాఖ ఉక్కుకు మాత్రమే సొంత గనులు లేవు. అంటే ఈ వివక్ష, ఈ అణిచివేత ఇలాగే కొనసాగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటే ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటమే కాదు, ఆ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దారిదొచ్చే పరిస్థితులు తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో, అణచివేత ధోరణితో చేస్తుందో దానికి సంబంధించి మీడియా మిత్రుల ద్వారా మేమందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేలాది మంది పోరాటాల ఫలితంగా, 20 ఏళ్ల పోరాటాల ఫలితంగా, 32 ప్రాణత్యాగాల ఫలితంగా, నిర్మాణ సమయంలో 200 మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల భవిష్యత్తు. దీన్ని కాపాడుకునే విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలకి, ప్రభుత్వాలకి తొత్తులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు కూడా ఐక్యతతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న, వ్యూహాత్మకంగా చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించి ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాలని అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మేము గతంలో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల కాలం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పోరాటం చేశామో
దానికి మించి రేపు మా పార్టీ మా మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఇతర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఈ ప్రాంత ప్రజల ఆర్థిక సామాజిక ప్రయోజనాల కోసం యూనియన్ నాయకులందరినీ కూడా, అఖిలపక్ష నాయకులందరినీ కూడా కలిసి ఈ వ్యతిరేక ఉద్యమంలో పెద్ద ఎత్తున నిర్మాణాత్మకంగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు, కార్మికుల కుటుంబాలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటింది. ఇలాంటి ఆరోపణలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు చాలామంది మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా దేని మీద కూడా ఆధారాలు లేవు. అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, మీ 22 మంది ఎంపీలు అందరూ కలిసి ఒక సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం విశాఖ ఉక్కు విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? ఇవన్నీ మాని ఆ రోజు మా అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో మోడీ గారి వేదిక మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్ర ప్రభుత్వంతో, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ సఖ్యతతో మెలుగుతున్నామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము పాదయాత్రలు చేశాం, నిరాహార దీక్షలు చేసే టెంట్లో ప్రతిరోజు ఇంకొకటి అన్యాయం, ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వంలో నిరసన తెలుపుకునే హక్కు కూడా లేదు. అసలు ఎమర్జెన్సీ కంటే కూడా ఘోరంగా ఉంది. ఎవరైతే కార్మిక సంఘాలు ఏదుందో, టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అర్ధరాత్రి గారు తొలగించడం జరిగింది. ఎవరైనా నోరెత్తితే నేను కూడా చూసాం అమరావతికి సంబంధించి. ఆ రోజు మేము 1 సెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు 1 సెంట్ పట్టాలు ఎక్కడిస్తాం? నగర నడిబొడ్డున ప్రభుత్వ స్థలాలు ఉండవు కదా. కనీసం ఇంకిత జ్ఞానంలో ఎవరన్నా తెలుస్తారు. దాన్ని అడిగినా స్థలాలు ఎక్కడిస్తారంటే అక్కడ ఊరికి అవతలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, అక్కడ తీసుకుని ఇస్తారని. అభివృద్ధి సమయంలో ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అవి మునిగిపోతే ఏసీ టీవీలో పేపర్లో పెద్ద ఏసీ గ్రాఫిక్ ఫోటోలు వేసి 1 సెంట్ భూములు ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలనీలన్నీ మునిగిపోయినాయని ప్రచారం చేశారు. మరి ఈరోజు అమరావతి, ఎవరైనా అమరావతిలో నీరు ఉందంటే, నీరు నిల్వ ఉందంటే, నీరు తోడుతున్నారంటే కేసు అంట. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు అంట. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల వర్షం పడక కష్టాల్లో ఉంటే ఎల్లో మీడియాకి సంబంధించిన పత్రికలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారని పెద్ద ఫోటో వేశారు. అంటే వీళ్ళు ఎంత ప్రచారంలో ఏ విధంగా ఉంటారంటే, తీరా చూస్తే అసలు నాగార్జున సాగర్కి నీటి మట్టం అడుగంటిపోతున్నారు. అంటే కవర్ చేయటానికి అంటే ఎంత అణచివేత ధోరణి అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చిన 1 సెంట్ ఇల్లు పొలాల్లో అభివృద్ధి చేయడానికి అప్పుడు మేము ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేదు. రాళ్ళు వేసాం, దాన్ని నెట్వర్క్ చేయాలి, రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, ప్రాసెస్లో ఉంది. ఎక్కడ అవుట్స్కట్స్లోనే విశాఖపట్నం ఉందంటే పెందుర్తి మండలంలోనో, భీముల మండలంలోనో, సబ్బవరం మండలం, భీములు కూడా కాదు మనకి ఆనందపురం మండలంలోనే ఇస్తాం. దాన్నే చెలవల పొలవలుగా ఇదిగో చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కాలువల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని ఇంకదే పని. కొన్ని ఛానల్స్లో అయితే అబ్బో ఎంత అన్యాయం జరిగిపోయింది, మునిగిపోయారు పాపం, పీకల లోతు నీళ్ళలోంచి వాళ్ళు బయటికి పడుతున్నారని అవాస్తవాలు. ఈరోజు వాస్తవాలు ప్రచారం చేస్తే
నేను ఒకటే చెప్తున్నాను, ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రెస్ మీటు. ఈరోజు మీరు ఏదైతే నిపుణుల్ని ఎవరైనా సరే నీటి వనరుల శాఖ సంబంధించి అనుభవం ఉన్న ఎవరినైనా సరే ఈరోజు కృష్ణా బ్యారేజ్ నుంచి మీరు కిందకి నీరు వదలటం వల్ల రాబో నెలల్లో ఆ ప్రాంత వాసులు నీటికి ఎంత కటకటలాడతారో ఎవరిని అడిగినా చెప్తారు. కేవలం మీరు అనుకున్న మీ దత్తపుత్రిక అమరావతి ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా సింక్ అవటం కోసం బ్యారేజ్లో స్టోర్ చేయాల్సిన నీటిని కూడా ఈరోజు కిందకు వదిలిపెడతా ఉన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు. ఇప్పుడు 11,400 కోట్లని ప్రకటించారు ప్యాకేజ్. ఇప్పటి వరకు 8,500 కోట్లు వెచ్చించారు. అంటే దాన్ని దేనికని ఇచ్చారు ప్యాకేజ్? ప్లాంట్ని సక్రమంగా రన్ చేయడం కోసం, మళ్ళీ ప్రొడక్షన్ పెంచి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో లోపాలను సరిదిద్దడం కోసం. కానీ ఆ 8,500 కోట్లు వెచ్చించింది దేనికి? జిఎస్టీలకి, ఇతర అవసరాలకి, బ్యాక్లాగ్స్ ప్లస్ ఒక 500 కోట్లు సుమారు విఆర్ఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించడం కోసం. అంటే ప్యాకేజ్ ఇచ్చింది కూడా క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగా ఆ ప్యాకేజ్ డబ్బులతో ప్లాంట్ ప్రైవేటీకరణకి ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగానే ఉపయోగిస్తున్నారు ఈ ప్యాకేజీని అంతటినీ కూడా. మాయాములో అసెంబ్లీలో తీర్మానం చేశాం, పాదయాత్రలు చేశాం, పోరాటాలు చేశాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశాం. కానీ దానికి ఇప్పటికి రాజకీయంగా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటికిప్పటికి రాజకీయంగా చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. చేశారా? ఎక్కడన్నా చెప్పారా? నాకైతే తెలియదు. ఈ రోజు వరకు అయితే అంటే ఈ రోజు వరకు అయితే ఎక్కడ కూడా ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుందనే సమాచారం దేశవ్యాప్తంగా లేదు. ఈ రోజు వరకు ఏ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ ఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుందనేది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కూడా ఒక బీజేపీ కూటమికి సంబంధించి ఈ కూటమిలో ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్లారిటీ ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా విపక్షాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ స్టాండ్ అంటే అనేది కూడా ఇప్పటికీ సమాచారం ఎవరికైతే లేదు. ఏది రాష్ట్రపతికి సంబంధించి కూటమి ఎన్డీఏ స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేస్తుంటే ఎలాగవుతుంది? సింపుల్ లాజిక్ 22 మంది ఎంపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. 22 మంది ఎంపీలు బలం తగ్గిపోతే కూటమి ప్రభుత్వం పడిపోద్దా లేదా? లేదా మా 3 మంది ఎంపీలు పక్కకు వచ్చేస్తే మా కూటమి ప్రభుత్వానికి ఏమన్నా మేలు జరుగుతుందా? నూటికి 100% 22 మంది ఎంపీలు ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి 32 టెండర్లు మీరు వెనక్కి తీసుకోకపోతే మీకు మద్దతు తెలపమంటే ఇమీడియట్గా ఆగిపోయి వాళ్ళ చేతిలో ఉంది. 100% 100% దిగి వస్తారు.